చిత్తూరు జిల్లా ఐరాల మండలం గాజులపల్లి గ్రామానికి గత కొన్నేళ్ల క్రితం రెవెన్యూ అధికారులు సర్వే చేసి సబ్ డివిజన్ ఏర్పాటు చేసి ప్రస్తుత జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆదేశాల మేరకు సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తున్న దళిత కుటుంబాలపై, పనిచేస్తున్న కాంట్రాక్టర్లపై దాడి చేస్తూ కులం పేరుతో దూషించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. గాజులపల్లి దళిత వాడకు రోడ్డు, గాజులపల్లి దళిత వాడకు రోడ్డు, ఐరాల మండలం గాజులపల్లితో రోడ్డును అడ్డుకుంటున్న వారిపై చర్యలు, రోడ్డును అడ్డుకుంటున్న వారిపై చర్యలు. జిల్లా కలెక్టర్ గారు న్యాయం, జిల్లా కలెక్టర్ గారు న్యాయం, జిల్లా కలెక్టర్ గారు న్యాయం. గాజులపల్లి దళిత వాడ ప్రజల ఐక్యత, జిల్లా దళిత వాడ ప్రజల ఐక్యత. గాజులపల్లి గ్రామానికి దళితవాడకు 1983 సంవత్సరంలో అప్పుడు రెవెన్యూ అధికారులు సబ్ డివిజన్ చేసి గాజులపల్లి దళితవాడకి గ్రామానికి కూడా రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దారిని ఇంతవరకు కూడా వేయకుండా కాలయాపన చేస్తున్న సమయంలో గాజులపల్లి దళితవాడలో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా ఐక్యంతో జిల్లా కలెక్టర్ గారికి వచ్చి వినతి పత్రం సమర్పించి జిల్లా కలెక్టర్ వేడుకుంటే జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి వాళ్ళకు రోడ్డు వెంటనే వేయాలని వాళ్ళు చెప్పడంతో ఆ రోడ్డు కూడా వేయడానికి సంబంధిత అధికారులు సిద్ధమైనారు. ఆ తర్వాత పూతలపట్టు నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ గారు కూడా ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుని, కలెక్టరు ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుని వెంటనే ఆ యొక్క రోడ్డుకి 23 లక్షలు సీసీ రోడ్డు వేయడానికి వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. వర్క్ ఆర్డర్ ఇచ్చి కూడా ఇప్పటికీ గత 3 నెలలుగా ఇంతవరకు కూడా రోడ్డు వేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆడున్నటువంటి కొంతమంది మాత్రమే, కొంతమంది అగ్రకులకు సంబంధించినటువంటి వాళ్ళు కన్నయ్య నాయుడు, మురళీ నాయుడు, అదేవిధంగా ఆడున్నటువంటి చిట్టి నాయుడు, దామోదర్ నాయుడు అనే వాళ్ళు అక్కడ అసభ్యంగా నిన్న ఎంఆర్ఓ పోలీసు వాళ్ళు వస్తే రోడ్డుని క్లియర్ చేస్తా ఉంటే, రోడ్డు వేయడానికి పరిశుభ్రం చేస్తా ఉంటే వాళ్ళని అడ్డుకొని దళితుల్ని ఇష్టం వచ్చినట్టు అసభ్యంగా మాట్లాడడం కాకుండా కులం పేరుతో కూడా దూషించడం చాలా దురదృష్టకరం, బాధాకరం అని కూడా నేను దళిత కుల పోరాట సమితి తరఫున మాట్లాడుతున్నా. అందుకే ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ గారు ఎమ్మెల్యే గారు కూడా జోక్యం చేసుకుని వెంటనే ఏదైతే 1983 సబ్ డివిజన్ అయిందో ఆ రోడ్డుని వెంటనే ఇప్పుడు 23 లక్షలు కేటాయించారు. దానిపై వెంటనే రోడ్డు వేయాలని కూడా సీసీ రోడ్డు వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము దళితులందరూ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.